అందరికీ నమస్కారం. ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వొకేషనల్ విద్యార్థులకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ పేపర్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం చూస్తున్నాము. ఇది ప్రీ ఫైనల్ 2 పేపర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు డౌన్లోడ్ ఇచ్చినటువంటి పేపర్ అనమాట. ప్రీ ఫైనల్ 2 ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి వొకేషనల్ విద్యార్థికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ పేపర్ 1 అనమాట. వీళ్ళకి టైం అనేది 3 అవర్సే ఉంటుంది, కానీ మార్క్స్ వచ్చేటప్పటికి 50 మార్క్స్ ఉంటాయి. ఓన్లీ 50 మార్క్స్. వీళ్ళకి ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు, ఏమేమి చదవాలి అనేది ఒకసారి మనం చూద్దాము. దీంట్లో ఒకసారి చూడండి. ఫస్ట్లో మనం చూస్తే వాట్ ఈజ్ రాజాసి అడ్వైస్ టు స్టూడెంట్స్ హయ్యర్ లెర్నింగ్ అనేటువంటిది ఇచ్చారు. ఇక్కడ వాట్ మేక్స్ ఏ నేషన్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చారనమాట. వాట్ మేక్స్ ఏ నేషన్. రెండో దాంట్లో శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్స్ ఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ మార్కెటింగ్ లాజిస్టిక్స్ ఇన్ ఏ కంప్లీట్ వే. హౌ డు ద రైటర్స్ ఎక్స్ప్లెయిన్ దిస్ అనేటువంటిది ఇచ్చారు. ఇది డిజిటల్ టెక్నాలజీస్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. ఇది డిజిటల్ టెక్నాలజీస్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. మూడోది చూడండి. హౌ కెన్ ద టీచర్ డూ ద హెల్ప్ ఆఫ్ ద చైల్డ్ టెకిల్ గుడ్ అండ్ ఈవిల్ ఇన్ ద వరల్డ్ అనేటువంటిది లెటర్ టు హిస్ సన్స్ టీచర్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. ఇలాగా ప్రోజ్ నుంచి 3 లెసన్లు ఉన్నాయి. వీళ్ళకి 3 లెసన్ల నుంచి 3 క్వశ్చన్లు వస్తాయన్నమాట. ఒకటి లెటర్ టు హిస్ సన్స్ టీచరు, రెండోది డిజిటల్ టెక్నాలజీస్, మూడోది వాట్ మేక్స్ ఏ నేషన్. ఈ 3 లెసన్లు వొకేషనల్కి ఉన్నటువంటివి. దీంట్లో వీళ్ళు ఏవైనా 2 రాస్తే సరిపోద్ది అనమాట. ఈ 3 ఏవైనా 2. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లెటర్ టు హిస్ సన్స్ టీచరు, వాట్ మేక్స్ ఏ నేషన్ ప్రిపేర్ అయితే కనుక ఈ 2 రాస్తే సరిపోద్ది. ఇక్కడ చూడండి 2 4 8 మార్కులు అనిపిస్తుంది కదండి. 2 4 8 మార్కులు అనమాట. 2 రాయాలి. దీంట్లో ఏవైనా 2 రాయాలి ఖచ్చితంగా. మీరు ఆ 3 నుంచి 2 చదువుకున్నా ఖచ్చితంగా వస్తాయి అన్నమాట. మీకున్న 3 3 క్వశ్చన్లు వచ్చేస్తాయి. దీంట్లో మీకున్న 3 లెసన్ల నుంచి 3 క్వశ్చన్లు వచ్చేస్తాయి అనమాట. 2 చదువుకుంటే ఇంకా చాయిస్ అనేది ఉండదు. ఖచ్చితంగా 2 రాసేయాలి. ఇక రోమన్ నెంబర్ 2లోకి వచ్చేటప్పటికి యాజ్ ఐ గ్రూ ఆల్డర్ ఒకటి, దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్ ఒకటి, అకార్డింగ్ టు షేక్స్పియర్ అంటే అర్థం ఏంటంటే కామన్వెల్త్ ఆఫ్ పీస్. ఈ 3 ఇచ్చారు. వీళ్ళకున్నవి పోయిటరీలో వీళ్ళకున్నవి ఏంటంటే కామన్వెల్త్ ఆఫ్ పీస్, దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్, యాజ్ ఐ గ్రూ ఆల్డర్. ఈ 3 ఉన్నాయండి వీళ్ళకి పోయిటరీలో. ఈ 3 ఏవైనా 2 రాస్తే సరిపోద్ది అనమాట. 2 4 8 మార్కులు అనమాట. ఇక్కడ 2 4 8 మార్కులు. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం కామన్వెల్త్ ఆఫ్ పీస్, దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్ కనుక చదివినట్లయితే 2 రాస్తే సరిపోతుంది అనమాట. యాజ్ ఐ గ్రూ ఆల్డర్ ఇంకా రాయక్కర్లేదు, ఎందుకంటే రాయవలసినవి 2 కాబట్టి. నెక్స్ట్కి వచ్చేటప్పటికి మనం ఇక ఫస్ట్ రోమన్లో ప్రోజ్ నుంచి, సెకండ్ రోమన్లో పోయిటరీ నుంచి క్వశ్చన్స్. ఇక థర్డ్ రోమన్కి వచ్చేటప్పటికి మనకి నాన్ డీటెయిల్ నుంచి 2 క్వశ్చన్లు రావడం జరుగుతుంది అనమాట. థర్డ్ రోమన్లో నాన్ డీటెయిల్ నుంచి 2 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. వీళ్ళకు ఉన్న లెసన్లు కూడా 2 ఒకటి విల్ హీ కమ్ హోమ్ ఒకటి, ఇంజిన్ ట్రబుల్ ఒకటి, విల్ హీ కమ్ హోమ్ ఒకటి. ఇంజిన్ ట్రబుల్, విల్ హీ కమ్ హోమ్. వీళ్ళు ఎన్ని రాయాలంటే 1 రాయాలి. అందుచేత వీళ్ళు చదువుకునేది 1 ఇంజిన్ ట్రబుల్ 1 చదువుకుంటే సరిపోద్ది అనమాట. అంటే రోజులో 2 లెసన్లు చదువుకుని, అంటే లెటర్ టు హిస్ సన్స్ టీచరు, వాట్ మేక్స్ ఏ నేషన్, లేదా లెటర్ టు హిస్ సన్స్ టీచరు, డిజిటల్ టెక్నాలజీస్. ఇలా ప్రోజ్లో 2, పోయిటరీలో 2, కామన్వెల్త్ ఆఫ్ పీస్, దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్ ఇవో 2 చదువుకుని, ఇంజిన్ ట్రబుల్ 1 చదువుకుంటే నాన్ డీటెయిల్లో 5 చదువుకుంటే 5 ఎగ్జాక్ట్గా వచ్చేస్తాయి. 5 రాసేయాలన్నమాట ఎగ్జామ్లో. ఇంకా చాయిస్ అనేది వాళ్ళకి ఉండదన్నమాట. మనం ఇక 3 3 6 8 చదివితే చాయిస్ ఉంటుంది, కానీ వీళ్ళు 5 చదివితే చాయిస్ అనేది ఉండదు. కాబట్టి జాగ్రత్తగా 5 చదివితే సరిపోద్ది. వీళ్ళు అర్థమైందని గుర్తుపెట్టుకోండి. ఏం కష్టపడక్కర్లేదు, చాలా ఈజీ ఫస్ట్ ఇయర్ పేపరు. ఇక్కడ చూడండి పాసేజ్ అండి. 4వ రోమన్లో మనకి ఏమొస్తుందంటే పాసేజ్ వస్తుంది. పాసేజ్లోనే ఆన్సర్లన్నీ మ్యాక్సిమం ఉంటాయి, పాసేజ్లోనే ఉంటాయి. క్వశ్చన్ చదవడం వస్తే చాలు. ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. దీంట్లో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కొంచెం టైం టేకెన్ కాబట్టి ఒకసారి చూపిస్తాను చూడండి. వాట్ ఆర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ లీడర్షిప్. లీడర్షిప్కి ఉన్నటువంటి ఫౌండేషన్స్ ఏంటి అన్నాడు. ఆ ఫౌండేషన్స్ అనేటువంటి తీసుకోండి. ఇక్కడ ఉన్న చూడండి 2వ లైన్లో లీడర్స్ నో దట్ హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ ఆర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ లీడర్షిప్. ఫుల్ స్టాప్ పెట్టాడు ఇక్కడ. ఫౌండేషన్ లీడర్షిప్కి ఫౌండేషన్స్ ఏంటి? ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ. ఇది అనమాట దాని ఆన్సర్. ఫస్ట్ దానికి ఆన్సర్ ఆనెస్ట్ అండ్ ఇంటిగ్రిటీ అని రాస్తే చాలు అనమాట. రెండవది వాట్ ఈజ్ ద టైటిల్ ఆఫ్ ద బుక్ బై జాన్ హన్స్మ్యాన్. జాన్ హన్స్మ్యాన్ అని రాసినటువంటి పుస్తకం పేరేంటి అన్నాడు ఇక్కడ.
జాన్ హెన్స్మెన్ రాసినటువంటి పుస్తకం యొక్క టైటిల్ ఏంటి? ఇక్కడ చూడండి, ఈ కిందకి చదువుకుంటే మూడో లైను, జాన్ హెన్స్మెన్ ఈజ్ ఏ మల్టీ బిలియనియర్ హూ స్టార్టెడ్ ఏ కెమికల్ కంపెనీ స్టాచ్ అండ్ గ్రూ టు ఇంటూ 12 బిలియన్ ఎంటర్ప్రైజ్. హిజ్ బుక్, అతను రాసిన పుస్తకం విన్నర్స్ నెవర్ చీట్ ఈజ్, అతని పుస్తకం ఏంటంటే విన్నర్స్ నెవర్ చీట్ అనమాట. అది రాయాలి ఇక్కడ. విన్నర్స్ నెవర్ చీట్ అనేటువంటి పుస్తకం అతను రాశారనమాట. రెండో దానికి విన్నర్స్ నెవర్ చీట్. నెక్స్ట్కి వచ్చేటప్పటికి చూడండి, నేమ్ ద 3 kinds ఆఫ్ పీపుల్ మెన్షన్డ్ ఇన్ ద పాసేజ్. ఇక్కడ 3 రకాల ప్రజల గురించి పాసేజ్లో చెప్పడం జరిగిందనమాట. ఆ 3 ఏంటని అడిగాడు అనమాట. ఇక్కడ చూడండి, మీరు చూస్తే ఇక్కడ 3 లైన్లో ఇక్కడ ఉంది చూడండి, లాస్ట్ నుంచి 1 2 3 4 5 6 లైన్లో 3 ప్రిన్సిపల్స్, దాని కింద లైన్లో there are basically 3 kinds ఆఫ్ పీపుల్. కనిపించింది కదా, there are basically 3 kinds ఆఫ్ పీపుల్. వాళ్ళు ఎవరంట? ద అన్సక్సెస్ఫుల్, ద టెంపరీలీ సక్సెస్ఫుల్, పెట్టి అండ్ దోజ్ హూ బికమ్ అండ్ రిమైన్ సక్సెస్ఫుల్. వీళ్ళు ముగ్గురు అనమాట. ఒకటి అన్సక్సెస్ఫుల్, రెండోది టెంపరీలీ సక్సెస్ఫుల్, మూడోది రిమైన్ సక్సెస్ఫుల్ అనేటువంటిది ఉంది కదా. ఇక్కడ నుంచి ద అన్సక్సెస్ఫుల్ దగ్గర నుంచి రిమైన్ సక్సెస్ఫుల్ వరకు రాయొచ్చు ఆన్సర్. దానికి 3 రకాల ప్రజలు ఈ పాసేజ్లో మనకి మెన్షన్ చేయడం జరిగిందనమాట. వాళ్ళ గురించి రాయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి, అండ్ వాట్ ఈస్ ద ఎడ్జెక్టివ్ ఫామ్ ఆఫ్ ద వర్డ్ ట్రూత్ అనేటువంటి పదానికి ఎడ్జెక్టివ్ ఫామ్ రాయాలన్నారు. ఇక్కడ ట్రూత్ అనే పదానికి ఎడ్జెక్టివ్ ఫామ్ ట్రూత్ఫుల్ అనమాట. ట్రూత్ఫుల్ FUL యాడ్ చేసాం దీనికి, అంతే. ఇది దీంట్లో మనకి ఉండదన్నమాట, ఈ పాసేజ్లో చూసుకోవాలి ఇది. నెక్స్ట్కి వచ్చేటప్పటికి, ద ఆథర్ ఎంఫసైజెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్. దీంట్లో ఆథర్ అనేటువంటి వాళ్ళు దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు? దీంట్లో కొన్ని రైట్ ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ఒకటి ఆనెస్ట్ అండ్ ఇంటిగ్రిటీ, రెండవది సక్సెస్, మూడవది లీడర్షిప్ అన్నారు. దీంట్లో ఆనెస్ట్ అండ్ ఇంటిగ్రిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది లీడర్షిప్ అనుకుంటారు, లీడర్షిప్ కాదు. దేని గురించి అంటే ఆనెస్ట్ అండ్ ఇంటిగ్రిటీ అనమాట. అంటే దీంట్లో ఆన్సరు ఫస్ట్ దానికి లాస్ట్ దానికి కూడా ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీయే. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్నీ కూడా దీంట్లో వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి అన్నీ కూడా 4 ఏమంటే క్వశ్చన్ ఆన్సర్లకి ఒకదానికి 4 మార్కులు, పోయిటరీలో క్వశ్చన్ ఆన్సర్ కూడా 4 మార్కులే. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాడిటైల్లో కూడా ఒకదానికి 4 మార్కులే. కానీ పాసేజ్కి వచ్చేటప్పటికి మాత్రమే గ్రామర్ టాపిక్లో 5 మార్కులు అనమాట. ఇక్కడ పాసేజ్ కూడా 5 మార్కుల టాపిక్ అనేది ఎక్కడ ఉండదు. ఎందుకంటే అన్ని 2 మార్కులే, 3 మార్కులు 4 మార్కులు తప్ప 5 మార్కులు ఎక్కడ కూడా ఉండదన్నమాట. నెక్స్ట్ మనం గ్రామర్లోకి వెళ్ళిపోదాం. మనం గ్రామర్లో చూస్తే రోమన్ నెంబర్ 5th రోమన్ అనమాట. దీంట్లో ఆర్టికల్స్ ఉంటాయి. ఏ అండ్ ది, ఏ కానీ యాన్ కానీ ది కానీ రాయాలి. ఆర్టికల్స్ ఒకసారి చూడండి. ఈ ఆర్టికల్స్లో మనం చూస్తే ఒకటి క్రిస్టియన్స్ రీడ్ ద బైబిల్, హోలీ బుక్స్ ముందు ది అనేటువంటి ఆర్టికల్ రాయాలి. అలాగే పద్మ ఈజ్ ఎన్ ఎమ్మెల్యే అనేటువంటి దాంతో ఎంతో స్టార్ట్ అయ్యే అబ్రివేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటి ముందు యాన్ అనేటువంటి ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి. అచ్చు శబ్దంతో ప్రారంభమైతే యాన్, హల్లు శబ్దంతో అయితే ఏ. హీ సా ఏ వన్ లెగ్గడ్ మ్యాన్ ఎట్ ద గేట్. ఇక్కడ 1 అనేటువంటి దాంట్లో వా అనేటువంటి శబ్దం వచ్చింది కాబట్టి ఇక్కడ ఏ అనేటువంటిది రాయడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోండి. అండ్ హరిచంద్ర ఈజ్ ఎన్ ఆనెస్ట్ పర్సన్. దీంట్లో హెచ్ సైలెంట్ కాబట్టి ఆనెస్ట్లో పలుకుతాం, అందువల్ల యాన్ వచ్చిందనమాట. ఎన్ ఆనెస్ట్ పర్సన్. మీరు గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ మనకి బుక్లో ఉన్నటువంటి ఎక్సర్సైజెస్కి డిఫరెంట్గా ఉన్నాయి. కంగారు పడకండి, ఎందుకంటే మనకు అన్నీ కూడా వచ్చినవే ఉంటాయి. కంగారు పడకండి అని మోడల్ తెలియడానికి మాత్రమే చెప్తున్నాం. దీంట్లో మనకి పుస్తకాల్లో క్రిస్టియన్ బిలీవ్ ద బైబిల్ అనేటువంటిది ఒకటి కనిపిస్తుంది. మిగతా 3 కూడా మన టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్లో కానీ పేర్లు మార్చి ఉంటాయి. నెక్స్ట్ ఏమో ఎక్సర్సైజ్లో మనకి ఇవి కనిపించవన్నమాట. ఒకసారి మీరు కంగారు పడకండి, దీంట్లో ఉన్నవి కూడా చూసుకోండి. ఈ పక్కన బ్లాంక్ పక్కన ఉన్నటువంటి శబ్దాలు చూసుకోండి, మీకు అర్థమైపోద్ది. ఏమండి శబ్దాలు హల్లు శబ్దంతో ప్రారంభమైతే ఏ రాష్ట్రం, అచ్చు శబ్దం అయితే యాన్ అనమాట. ఇక ప్రిపోజిషన్స్ కూడా అంతే, కొన్ని మనకు తెలియనివి కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. ప్రతి దాంట్లో 1 2 అన్నట్టుగా. కంగారు పడకండి చూసిన తర్వాత. ప్రిపోజిషన్లో రోమన్ నెంబర్ 6 రోమన్లో మనకి ప్రిపోజిషన్స్ వస్తాయన్నమాట. ద మ్యాటర్ హ్యాజ్ బీన్ డెల్ట్ విత్ అనాలి.
ద మ్యాటర్ హ్యాస్ బిన్ డెల్త్ విత్ అనాలి. లుక్అప్ ద వర్డ్ ఇన్ డిక్షనరీ, లుక్అప్ ద వర్డ్ అనాలి. ఈ విధంగా టెక్స్ట్ బుక్లో ఉన్నాయి మనకు ఆన్సర్లు, ఎక్సైజ్లో కూడా ఉన్నాయి. ద ఫ్లాట్ కన్సిస్ట్ ఆఫ్ 4 rooms అని, కన్సిస్ట్ వచ్చినప్పుడు ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ వాడాలి. అలాగే శివ గోస్ టు కాలేజ్ బై బైసికిల్, ఏదైనా వెహికల్ మీద వెళ్తే బై అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి. బై ట్రైన్, బై బస్, బై బైసికిల్, బై బైక్, బై ఎయిర్ ఇలాగనమాట. అదే కాలినడకి వెళ్తే ఆన్ ఫుట్ అనాలి. ఏదైనా వెహికల్ మీద వెళ్తే బై అనేటువంటిది ఉపయోగించాలి. నెక్స్ట్కి వచ్చేటప్పటికి మనకి రోమన్ నెంబర్ 7th రోమన్లో వెర్బ్ ఫామ్స్ ఉన్నాయండి. 7th రోమన్లో వెర్బ్ ఫామ్స్ ఉన్నాయి. దీంట్లో కూడా కొద్దిగా ఒక సెంటెన్స్ అనేది డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. సరే ఇదేమైనా చూడండి, ఇక్కడ ఎవ్రీడే అనేటువంటి పదం వచ్చింది, సింపుల్ ప్రజెంట్లో ఉంటుంది అనమాట. ఇది ఎవ్రీడే జేమ్స్ గోస్ టు చర్చ్, జేమ్స్ అనేవాడు ఒకడే ఉన్నాడు కాబట్టి సబ్జెక్ట్ సింగులర్ అయితే వెబ్కి ఎస్ కానీ ఎస్ కానీ చేర్చాలి కాబట్టి గో అలా గోస్ అయిందనమాట. ఎవ్రీడే జేమ్స్ గోస్ టు చర్చ్ అనమాట. ఇది మనకి దీంట్లో టెక్స్ట్ బుక్లో కానీ ఎక్సైజుల్లో లేవు, కానీ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇవి. అండ్ ఇఫ్ యూ రీడ్ యూ వెల్, నువ్వు బాగా చదివినట్లయితే కనుక యూ విల్ పాస్ ఇన్ ద ఎగ్జామ్ అంటాం మనం. ఎగ్జామినేషన్లో పాస్ అవుతావు. ఒకటి సింపుల్ ప్రజెంట్లో ఉంటే ఇంకోటి సింపుల్ ఫ్యూచర్లో ఉంటుంది. ఇటువంటి సెంటెన్స్లు గుర్తుపెట్టుకోండి. ద కండిషన్స్ అనమాట ఇవి. అండ్ వైల్ వీఆర్ టాకింగ్ వైల్ వీ వర్ టేకింగ్ అవర్ డిన్నర్ సంబడి నాక్ ద డోర్. అది మేము డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు, తింటూ ఉన్నప్పుడు ఎవరో తలుపు కొట్టారని చెప్తున్నాం. ఒకటేమో పాస్ట్ కంటిన్యూస్లోను, ఒకటేమో సింపుల్ పాస్ట్లో ఉంటుందన్నమాట. ఇది V2 రావాలి ఇక్కడ. అందువల్ల నాక్ అనేటువంటి దానికి ఈడే యాడ్ చేసామన్నమాట. బై ద టైం నెక్స్ట్ ఇయర్ ఇదే సమయానికి ఏమంటున్నారు ఇక్కడ, వీ వెయిట్ ఫర్ అవర్ రిజల్ట్, మేము రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము అనేటువంటిది. నెక్స్ట్ ఇయర్ ఇదే సమయానికి ఏమంటే దీంట్లో మనం 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు ఈ సెంటెన్స్ని. నెక్స్ట్ ఇయర్ ఇదే సమయానికి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటామంటే కనుక మనం ఫ్యూచర్ కంటిన్యూస్లో కూడా ఈ సెంటెన్స్ని రాయొచ్చు. అంటే ఫ్యూచర్ కంటిన్యూస్లో రాయాలంటే ఏం రాయాలి మనం ఇక్కడ విల్ బీ వెయిటింగ్ అనేటువంటిది రాయొచ్చు. లేదు నిర్దిష్టంగా టైం చెప్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ కరెక్ట్గా ఇదే సమయానికి అనేటువంటిది ఖచ్చితంగా చెప్తున్నాం కాబట్టి అప్పుడు మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్లో కూడా దీన్ని రాయొచ్చు. విల్ హ్యావ్ వెయిటెడ్ అనేటువంటిది కూడా దీంట్లో సూటబుల్ ఆన్సర్గా మనం చెప్పొచ్చు అనమాట. రెండిట్లో 2 కూడా కరెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. దీంట్లో మనకి టెక్స్ట్ బుక్లో కూడా లేనటువంటి ఎగ్జాంపుల్స్ బయట ఇవ్వడం జరిగిందనమాట. సరే నెక్స్ట్ చూడండి, రోమన్ నెంబర్ 8th రోమన్లో కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో కూడా 1, 2 ఒకటి బయట ఇవ్వడం జరిగిందనమాట. ఒకటి వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ వర్క్స్ రాయాలి ఇక్కడ. వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ వర్క్స్ ఇన్ ఇండిగో ఎయిర్లైన్స్ అని. అండ్ హేమలత షాప్ ఈజ్ ఫేమస్ ఫర్ గుడ్ ఫర్నిచర్స్ కాకుండా ఫర్నిచర్ అనాలి. వీళ్ళు ఏం చేశారంటే దీంట్లో ఉన్నటువంటి అండర్లైన్ చేసిన వర్డ్స్ టెక్స్ట్ బుక్లో తీసుకుని ఇక్కడ పేర్లు మొత్తం ఇవన్నీ కూడా సెంటెన్స్లు మార్చడం జరిగిందనమాట. వాటిలో కన్ఫ్యూజ్ ఏం లేదు, కొంచెం ఇబ్బంది పడకండి. దీంట్లో మీకు మనకి బుక్లో ఉన్నాయి, మ్యాక్సిమం వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి ఇబ్బంది పడే ఛాన్స్ ఏం లేదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వర్క్ అనేది ప్లేస్లో వర్క్స్ అనేటువంటిది యాడ్ చేయాలన్నమాట. మొత్తం సెంటెన్స్ అంతా రాయాలి. ఫర్నిచర్ అలా ఫర్నిచర్స్, గోదావరి అనే దానికి దా గోదావరి అనాలి. ఎందుకంటే ఇక్కడ నదుల పేర్ల ముందు ది అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి కాబట్టి ద గోదావరి అనాలి. స్టూడెంట్స్ ఆర్ ప్రివెంటెడ్ విత్ ప్రివెంట్ ఫ్రమ్, అంటే ప్రివెంట్ అనే వెబ్ తర్వాత ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ రావాలి. ప్రివెంటెడ్ ఫ్రమ్, విత్ కాదు ఇక్కడ ఫ్రమ్ అనేటువంటిది రావాలి. కాపీయింగ్ ద ఎగ్జామినేషన్స్ అని, ఇది బుక్లో లేదు మనకి, అయినా ఇవ్వడం జరిగింది. ఇది సొంతంగా ఇది దీని మీద కొంచెం ఫోకస్ పెట్టండి. ఇక నెక్స్ట్కి వచ్చేటప్పటికి 9th రోమన్లో మనకి క్వశ్చన్ ట్యాగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈజీగానే ఉన్నాయి. అండ్ ఇట్ ఈజ్ రైనింగ్ అన్నారు. దీంట్లో ఫస్ట్ హెల్పింగ్ వెబ్, దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఫస్ట్ హెల్పింగ్ వెబ్ తీసుకోవాలి, ప్లస్ నాట్ లేకపోతే నాట్ యాడ్ చేయాలి, ప్లస్ ప్రొనౌన్ రాయాలి, తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఇది దీని యొక్క స్ట్రక్చరు. ఫస్ట్ ఈజ్ అనేటువంటి హెల్పింగ్ వెబ్ తీసుకున్నాం, నాట్ లేదు కాబట్టి నాట్ యాడ్ చేసాం, తర్వాత ప్రొనౌన్ అంటే ఇట్, ఈజ్ అంటే ఇట్ క్వశ్చన్ మార్క్. అలాగే యూ కాంట్ స్పీక్ తమిళ్ అన్నాడు. కాంట్లో కెన్నో ప్లస్ నాట్ ఉంది, దీంట్లో నాట్ తీసేయాలి కాబట్టి కెన్ రాసాము, తర్వాత యూ. నాట్ ఉంటే ఆన్సర్లో నాట్ రాయము, నాట్ లేకపోతే ఆన్సర్లో
నాట్ రాస్తాం, తెలిసిందే. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ టాపిక్స్ కనుక ఏమైనా డౌట్ ఉంటే కనుక మన ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్ ఛానల్లో మనకు ఆల్రెడీ క్వశ్చన్ ట్యాగ్స్ మీద వీడియో అనేటువంటిది ఉంది, పూర్తిగా దాంట్లో తెలుసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఐఆమ్ ఎర్లీ టుడే అనేటువంటి దాంట్లో ఐఆమ్ ఎర్లీ టుడే, ఐఆమ్ వచ్చినప్పుడు నాట్ లేకపోతే కనుక ఆరంట్ కింద మారుతుంది అది. తర్వాత ఐ అనేటువంటిది కామన్. ఇక్కడ యూ హ్యావ్ అంటుందంటే హ్యావ్ ప్లస్ హ్యావ్, అలాగే యూ అనేటువంటి తీసుకోవాలి, హ్యావ్ యూ క్వశ్చన్ మార్క్. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి 10వ రామంలో మనకి ఐడెంటిఫై ద సైలెంట్ కాన్సనెంట్స్ అన్నాయి. ఇక్కడ ఎలైన్లో జీ అనేటువంటిది సైలెంట్ లెటర్, డౌట్లో బి అనేటువంటి సైలెంట్ లెటర్, హాఫ్లో ఎల్, నీల్లో కే, ఆనర్లో హెచ్, లైట్లో జీహెచ్, 2 రాయాలి అక్కడ. జీహెచ్ అనేవి సైలెంట్ లెటర్స్. ఇలాగ నెక్స్ట్ వచ్చేటప్పటికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 11వ రామంలో మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి. దీంట్లో అండర్లైన్ చేసిన పదం ఏదైతే ఉందో అది ఏ భాషా భాగానికి చెందిందో మనం రాయాలన్నమాట. మ్యాన్ అనేటువంటిది నౌన్ అనమాట. ఇది మ్యాన్ అనేది నౌను. తర్వాత రెండోది హ్యాండ్సమ్ అనేటువంటిది ఉంది. హ్యాండ్సమ్ అనేటువంటిది ఎడ్జెక్టివ్ అనమాట. లక్షణాలు తెలియజేసేదాన్ని ఎడ్జెక్టివ్ అంటాము. వ్యక్తుల పేర్లు ఇవన్నీ కూడా నౌన్లోకి వస్తాయి. స్మోక్ అనేది వెబ్. అలాగే క్విక్లీ అనేటువంటిది ఏదైతే ఉందో అది యాడ్ వెబ్. పదం చివరిలో ఎల్వై ఉంటే కనుక అది యాడ్ వెబ్ అవుతుంది. అలాగే ఒక పని ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగిందో తెలియజేసేదాన్ని కూడా యాడ్ వెబ్ అంటాము. ఈ యాడ్ వెబ్ అనేటువంటిది ఏం చేస్తుందంటే ఈ యాడ్ వెబ్ అనేటువంటిది వెబ్ని అలాగే ఎడ్జెక్టివ్ని మాడిఫై చేస్తుంది అనమాట. సరే, హీ అనేటువంటిది ప్రొనౌన్, ఫర్ అనేటువంటిది ఏమో ప్రిపోజిషన్. ఇక నెక్స్ట్కి వెళ్ళిపోదాం. చూడండి ఇక్కడ ఏమున్నాయంటే ఇక్కడ రోమన్ నెంబర్ 12th రామంలో ఆడ్ సౌండ్స్ ఉన్నాయి. ఆడ్ సౌండ్లో డిఫరెంట్ సౌండ్ అవుట్ రాయాలి మనం. దీంట్లో చూడండి కారు, సినిమా, క్రికెట్. కారు, క్రికెట్ ఒకేలా ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ కూడా కాయ్, ఇక్కడ కూడా కాయ. సినిమాలో మాత్రం సి అనేటువంటి దాంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి సినిమా అనేటువంటిది ఆన్సర్. అండర్లైన్ చేసిన లెటర్లు చూసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి గాడ్లో గా శబ్దం, గ్రేట్లో కూడా గా శబ్దమే, జెంటిల్లో మాత్రం జా శబ్దం. అంటే 2 గాడ్ గ్రేట్ ఒకేలా ఉన్నాయి, జెంటిల్ మాత్రం వేరేగా ఉందన్నమాట. అందువల్ల జెంటిల్ అనేది ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఆనర్లోను అవర్లోను హెచ్లు పలకట్లేదు, కానీ హూజ్లో మాత్రం హెచ్ పలుకుతుంది కాబట్టి హూజ్ అనేది ఆన్సర్. తర్వాత ఇది ఐడియా అవ్వచ్చు, బహుశా ఇది పడలేదు. ఇక్కడ ఐ పలుకుతుంది, ఇక్కడ ఇంక్లో ఈ పలుకుతుంది, ఈడియట్లో కూడా ఈ పలుకుతుంది. ఈడియట్ ఇంక్ ఒకేలా ఉన్నాయి, ఐడియా అనేటువంటిది వేరు కాబట్టి ఐ అనేటువంటిది ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. తర్వాత యూనిట్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ అప్సెట్, అంబ్రెల్లా ఆ 2 కూడా ఆతో ప్రారంభమయ్యాయి. ఇది యూనిట్ మాత్రం యూతో ప్రారంభమైంది కాబట్టి డిఫరెంట్గా యూనిట్ ఉంది కాబట్టి అది ఆన్సర్ అవుతుంది. తర్వాత వచ్చేటప్పటికి హనీ, మనీ ఒకేలా ఉన్నాయి, నీ చివర ఈలో పలుకుతున్నాయి. బాయ్లో ఆయ్ అనేటువంటి శబ్దం ఉందన్నమాట, అందువల్ల బాయ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో కూడా మనం ఆర్డినరీ స్పెల్లింగ్ రాయాలి వీటికి. ఇది హ్యాపీ అనమాట, HAPPY. ఇదేమో డ్రీమ్, DREAM, డ్రీమ్ అని రాయాలి. తర్వాత ఫ్రెండ్, FRIEND. ఇదేమో హ్యూమన్, HUMAN. పీపుల్, PEOPLE. నేషన్లో కూడా NATION. ఈ విధంగా ఆర్డినరీ స్పెల్లింగ్ రాసినా మనకు సరిపోతుంది. దీంట్లో మాత్రమే మనకు చాయిస్ ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి దీంట్లో మనకి ఉన్నటువంటిది మ్యాచింగ్ మీనింగ్స్ అనమాట. 6 వస్తాయి, 3 మార్కులు అనమాట ఇవి. మ్యాచింగ్ మీనింగ్స్లో డెస్పైర్ అంటే నో హోప్ అని, అలాగే మ్యాజిస్ట్రేట్ అంటే జ్యుడిషియల్ ఆఫీసర్ అని, షట్టర్ అంటే స్మాల్ పీసెస్ అని, క్రాప్స్ అంటే డెడ్ బాడీ అని, పెన్యూర్ అంటే వెరీ పూర్ అని, రెజైలెన్స్ అంటే కనుక రికవరీ ఫ్రమ్ డిప్రెషన్ అని అర్థం అనమాట. ఇది ఈ విధంగా మ్యాచింగ్ మీనింగ్స్ యొక్క అర్థం ఉంటుంది. తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి రోమన్ నెంబర్ 14. ఈ 14th రోమన్లో మనం చూస్తే వాడు ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ 5 డిఫరెంట్ క్లాసెస్ లైక్ దిస్: 150 స్టూడెంట్స్ ఇన్ 8th class, 120 స్టూడెంట్స్ ఇన్ 9th class, 170 in 10th, 100 in 11th class and 110 in 12th class. రిప్రజెంట్ దిస్ డేటా ఇన్ ఏ బార్ గ్రాఫ్ వేయమన్నారు. ఇక్కడ బార్ గ్రాఫ్ ఇది చాలా ఈజీ బార్ గ్రాఫ్ అనమాట. పైన హెడ్డింగ్ పెడతాము, స్టూడెంట్స్ ఇన్ 5 డిఫరెంట్ క్లాసెస్, స్టూడెంట్స్ ఇన్, లేకపోతే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ డిఫరెంట్ క్లాసెస్ అని, లేదా స్టూడెంట్స్ ఇన్ 5 డిఫరెంట్ క్లాసెస్ అని చెప్పి హెడ్డింగ్ పెడతాము. తర్వాత ఏం చేయాలంటే లెఫ్ట్ ఇలాగ డయాగ్రామ్ గీయాలి. ఇక్కడ రఫ్గా గీసాను చూడండి, ఈ పక్క నుంచి ఇలాగ ఎల్ షేప్లో మనం గీస్తాం కదా. ఒక పక్కనేమో 0 దగ్గర నుంచి 170 వరకు నెంబర్స్ తీసుకోండి.
మధ్య మధ్యలో అంటే 0, 100, 110, 120, 130, 140, 150, 160, 170 ఇలా తీసుకోండి. ఈ పక్కనేమో 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాసు, 11th క్లాసు, 12th క్లాసు వేసేసి అది ఏ నెంబర్ దాకా ఉందామో ఆ నెంబర్ దాకా మనం గ్రాఫ్ ఇలా గీయడమే, బార్స్ వేయడం అనమాట. చాలా ఈజీ డయాగ్రామ్ ఇది. దీంట్లోంచి కూడా మనకి మంచి మార్కులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. చూసారు కదా, ఇది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ప్రీ ఫైనల్ 2 పేపర్ పెట్టమని చెప్పి మనకి ఇచ్చినటువంటి పేపర్ అనమాట. ఒకవేళ మీరు పేపర్ రాస్తుంటే పర్వాలేదు, ఒకవేళ రాయిపోతే కనుక చూసుకోండి ఏమేమి ఇచ్చారనేది. మోడల్ కోసం కూడా తెలుస్తుంది. ఎందుకంటే వొకేషనల్ పేపర్లు అనేవి సెట్స్ అనేటువంటివి రావు, ఒక పేపర్ వస్తుంది. జనరల్ వాళ్ళకైతే సెట్ 1, సెట్ 2, సెట్ 3 అని 3 పేపర్లు వస్తాయి. వాళ్ళకి మోడల్ పేపర్లు కూడా ఈజీగా దొరుకుతాయి. కానీ వొకేషనల్ విద్యార్థులకి మోడల్ పేపర్లు దొరకవు కాబట్టి పేపర్ ఎలా ఉంటుంది అనేది చూసుకోండి. ఒకసారి జాగ్రత్తగా మీరు రాయవలసిన ఏమేంటి అనేది చూసుకోండి. టైం కూడా వీళ్ళకి 50 మార్క్స్కి అయినా సరే 3 hours టైం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఈ ప్రతిదీ కూడా రాసేలాగా ప్లాన్ చేసుకుని చేస్తే కనుక మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీకు ఏదన్నా అది సంబంధించి లెసన్కి సంబంధించి హెల్ప్ కావాలన్నా, సంబంధించి క్వశ్చన్ ఆన్సర్లు మీకు అర్థం కాకపోయినా ఆ క్వశ్చన్ ఆన్సర్లు కావాలితే మన యొక్క ఛానల్లో ఉన్నాయి, వాటిని విజిట్ చేయండి ఒకసారి. చూసారు కదా, వీడియో అనేటువంటిది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.